నమస్కారం. ప్రేక్షకులకి అమృతధార కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రతి ఎపిసోడ్ లాగానే ఈ ఎపిసోడ్లో కూడా మనం ఒక మంచి విషయం గురించి తెలుసుకోవడానికి రెడీగా ఉన్నాం. ప్రతి ఒక్కరూ వాళ్ళ లైఫ్లో ఏదో సాధించాలని ఎన్నో లక్ష్యాలు పెట్టుకుంటారు. కానీ ఆ లక్ష్యాన్ని చేరుకునేటప్పుడు వారికి ఉండే ఒకే ఒక ఆటంకం భయం. ఈ భయం కారణంగా ఎంతోమంది వాళ్ళ పనుల్ని మధ్యలో ఆపేసి వాళ్ళ లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నారు. కానీ అసలు భయం అంటే ఏంటి? దాని నుంచి మనం దూరంగా ఉండాలంటే ఏం చేయాలి? ఈ విషయాలన్నీ మనతో మాట్లాడడానికి శాన్ ఫ్రాన్సిస్కోలో 14 సంవత్సరాలుగా రాజయోగాన్ని అభ్యసిస్తూ ఎన్నో మేనేజ్మెంట్ ట్రైనింగ్స్ ఇస్తున్నటువంటి బ్రదర్ జనార్దన్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం. నమస్కారం. అమృతధార కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ. మీరు శాన్ ఫ్రాన్సిస్కోలో ఎన్నో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉన్నారు. 14 సంవత్సరాలుగా ఇస్తూనే ఉన్నారు. మీరు ఒక మెడిటేషన్ ట్రైనర్. మాకు, మా ప్రేక్షకులకి ఎన్నో విషయాల్ని తెలియచేశారు, ఎన్నో విషయాల్ని షేర్ చేసుకున్నారు. ఈరోజు మనం తీసుకున్న టాపిక్ చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళలో ప్రతి ఒక్కరిలో నాటుకుపోయిన టాపిక్. అదేంటంటే భయం. దీన్నే మీరు ఫియర్ మేనేజ్మెంట్గా ట్రైనింగ్ క్లాసెస్ కూడా ఇస్తూ ఉంటారు. సో ఈ భయం గురించి చెప్పాలంటే నాకు చాలా భయాలు ఉన్నాయి. అఫ్కోర్స్ స్టార్టింగ్లో ప్రతి ఒక్కరికి వాళ్ళ లైఫ్లో ఉన్నట్టుగానే నాకు కూడా ఈ యాంకరింగ్ అంటే కొంచెం భయం ఉండేది. తర్వాత కొంచెం ఓవర్కమ్ అయ్యి ఇలా ఫార్వర్డ్ అయ్యాను. సో ఇలా చాలామందికి ఏంటంటే రకరకాల భయాలు ఉంటూ ఉంటాయి. అసలు వాట్ ఈస్ ఫియర్? అసలు ఈ భయం అంటే ఏంటి? ఓకే, ఈ ఫియర్ అనేది మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అది ఫియర్ FEAR, దాని ఒక యాక్రోనిమ్ ఎక్స్పాండ్ చేస్తే మీకు అర్థమైపోద్ది. ఫాల్స్ ఎక్స్పీరియన్సెస్ అపియరింగ్ రియల్. ఓకే, ఫాల్స్ ఎక్స్పీరియన్సెస్ అపియరింగ్ రియల్. కరెక్ట్. అంటే నిజం కానివి నిజంలాగా కనిపిస్తాయి. కరెక్ట్. ఓకే. సో దానికి ఏంటంటే ఇది ఆల్మోస్ట్ లైక్ డార్క్నెస్ అనమాట. నాకు ఆ చీకటిలో నాకు ఏమి ఉంది తెలియకపోవడం మూలాన చీకటి మీద నాకు భయం అన్నమాట. సో అక్కడికి వెళ్ళటానికే నాకు కరేజ్ ఉండదు అనమాట. ఓకే, అంటే జనరల్లీ అందరూ ఎలా అనుకుంటారంటే చీకటి అంటేనే భయం. సో అది అలాగా ఫిక్స్ అయిపోయింది. చీకటి అంటే భయం. ఇట్స్ బేసిక్లీ ద ఫియర్ ఆఫ్ ది అన్నోన్. ఓకే, తెలియని భయం. రైట్. ఓకే, రైట్. సో దానికి ఆపోజిట్ ఏంటంటే ఇప్పుడు డార్క్నెస్కి ఎలాగ లైట్ ఉంటుందో, సో ద వే టు గెట్ రిడ్ ఆఫ్ ఫియర్ ఇస్ త్రూ రేజింగ్ అండర్స్టాండింగ్ అనమాట. ఐడెంటిఫైయింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ మనకి ఫియర్స్, కొన్ని ఫియర్స్ ఎట్లా అంటే మనకి ఆబ్వియస్గా తెలిసి ఉంటాయి, చాలా మటుకు ఫియర్స్ మనకి తెలియని ఫియర్స్ ఉంటాయి అన్నమాట. హిడెన్ ఫియర్స్. అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ తెలియని ఫియర్స్ నీకు సడన్గా దే అటాక్ యూ ఇన్ ప్లేసెస్ దట్ యూ డోంట్ లీస్ట్ ఎక్స్పెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ స్టేజ్ ఫియర్, కెమెరా ముందు ఫియర్, స్పీకింగ్ ఫియర్, లేకపోతే ఎవరినో పబ్లిక్లో ఎవరినో జస్ట్ అట్లా కలవడానికి ఫియర్. కొంతమంది ఈ క్లాస్ట్రోఫోబియా అని ఉంటుంది. ఫోబియాస్ అంటే మన క్లోజ్డ్ స్పేసెస్లో వాళ్ళకి ఏదో మునుపు ఏదైనా సమ్ చైల్డ్హుడ్ ఎక్స్పీరియన్స్ ఉందంటే, సపోజ్ బికాస్ దే వర్ లాక్డ్ యాజ్ అ స్మాల్ చైల్డ్ ఇన్ అ రూమ్ కానీ ఎలాగో సమ్ సర్కమ్స్టాన్సెస్ మూలన ఏదైనా క్లోజ్డ్ స్పేసెస్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు కొంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు లిఫ్ట్లోకి వెళ్ళలేరు అనమాట. లిఫ్ట్లోకి వెళ్ళి అంటే ఎప్పుడో వాళ్ళ జీవితంలో ఎలాంటి సంఘటన జరిగింది అంటే నా ఫ్రెండ్స్ లేకపోతే నా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో లిఫ్ట్ లో ఇరుక్కుపోయారు, వాళ్ళు చాలా సేపు అందులోనే ఉండిపోయారు. ఈ సిచ్యుయేషన్ తిన మనసులో పెట్టేసుకొని లైఫ్ లాంగ్ ఇంకా లిఫ్ట్ చూస్తే భయపడుతూనే ఉంటారు. రైట్, లిఫ్ట్ ఇస్ వన్ ఎగ్జాంపుల్. మళ్ళీ ప్లేన్స్ అలాగా ఉంటుంది. ఇంకెక్కడైనా కానీ ఎనీథింగ్ దట్ ఇస్ అట్లా చిన్న క్లోజ్ స్పేస్. మనకి ఇప్పుడు కొన్ని చోట్ల మనకి కేబుల్ కార్స్ ఉంటాయి మన కొండ మీద ఎక్కడానికి. అదేంటిది చాలా చిన్న ఒక క్యాప్సూల్ అనమాట. సో దాంట్లోకి వెళ్ళటానికి భయం ఉంటుంది. సో ఈ రకరకాల ఫియర్స్ మీరు అన్నట్టు
దిస్ ఇస్ నీడ్ నాట్ బీ సంథింగ్ మనకి ఇది దిస్ ఇస్ ఎ నోన్ ఫియర్. చిన్నప్పుడు ఏదైనా అయింది నా లైఫ్లో అయిందంటే ఇఫ్ యూర్ ఏబుల్ టు రిలేట్ టుడేస్ కండిషన్ టు దట్ సర్కమ్స్టాన్స్ అది నోన్ ఫియర్. కొన్నిసార్లు ఇవన్నీ మనకి అన్నోన్ ఫియర్స్ లాగా వస్తాయి అనమాట. ఫియర్ ఆఫ్ హైట్స్, దాన్ని వర్టిగో అంటారు. ఆ ఫియర్ ఆఫ్ హైట్స్ అనేది మనకి ఎందుకు అభయం అనేది మనకి తెలియకపోవచ్చు, కానీ అది మనకి పుట్టుకతోనే మనకి రావచ్చు. సో కొన్నిసార్లు అంటే మీరు అన్నారు ఇప్పుడు ఎందుకు ఆ భయం అని నాకు తెలియదు అన్నట్టుగా ఎలా ఉంటుందంటే కొంతమంది అడుగుతారు నువ్వు ఎందుకు అక్కడ వెళ్ళట్లేదు అంటే అది నాకు భయం అనేస్తాం. వాళ్ళు అడుగుతారు ఎందుకు ఆ భయం అంటే ఏమో నాకు తెలియదు, చిన్నప్పటి నుంచి అది భయం అంతే, అది తెలియదు ఎందుకు భయం. నేను ఎప్పుడు బట్ అప్రోచ్ కూడా అవ్వలేదు, నేను ట్రై చేయలేదు, నేను అసలు వెళ్ళి చూడలేదు కూడా, బట్ నాకు భయం. సో ఎన్ని కైండ్స్ ఆఫ్ ఫియర్స్ ఉంటాయంటారు, ఎన్ని రకాల భయాలు ఉంటాయి? దీనికి బేసికలీ దేర్ ఆర్ 2 categories అని ఫియర్స్ రకరకాలుగా ఉండొచ్చు. పురుగుల నుంచి, కప్పల నుంచి, పావుల నుంచి, బల్లిల నుంచి రకరకాల ఫియర్స్ ఉండొచ్చు. బట్ బేసిక్లీ దేర్ ఆర్ 2 kinds of fears. దేర్ ఇస్ అ ఫియర్ దట్ ఈస్ ఇన్నేట్ ఫియర్, అంటే మనకి పుట్టుకతోనే మనతో పాటు జస్ట్ న్యాచురల్గా వచ్చింది ఫియర్. ఇట్ మే బీ బికాస్ ఆఫ్ పాస్ట్ లైఫ్ ఇన్సిడెన్సెస్, సంథింగ్ దట్ హస్ హ్యాపెండ్. అండ్ దర్ ఇస్ అక్వైర్డ్ ఫియర్స్ అనమాట. అక్వైర్డ్ ఫియర్స్ అంటే మనకి ఎవరో పెద్దవాళ్ళు మనకి చెప్పి భయపడించినప్పుడు మనకి అది వాళ్ళు చెప్పేది నిజమే అనేసి మనం నమ్ముకుని, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఈ అక్వైర్డ్ ఫియర్ అనేది ఒక చాలా పెద్ద గ్లోబల్ సినారియోలో ఒక పెద్ద ప్రాబ్లం ఇది. ఇండియన్స్ ఆర్ సమ్ ఆఫ్ ద వర్స్ట్ స్విమ్మర్స్ ఇన్ ద వరల్డ్. అవును, మీకు తెలియకపోవచ్చు, బట్ వెస్ట్లో మేము వెళ్తుంటాం మాట్లాడుతుంటాం. దిస్ ఇస్ అ వెరీ ఇంట్రెస్టింగ్. మనకి నీటి గండం అనేది మనకి అది ఒక కల్చరల్ థింగ్ అనమాట. దాన్ని మనం సూపర్స్టిషియస్ గా చెప్తారు ఇక్కడ, అదొక మూఢనమ్మకం. కొంతమందికి ఏంటంటే నీటి గండం అంటే అదొక మూఢనమ్మకంగా అది ఎందుకో అది ఎవరో వాళ్ళ తాతలు వాళ్ళు అమ్మమ్మలు చెప్పిన వాటిని మనం దాన్ని ప్రాపగేట్ చేసుకుంటూ ఒక జనరేషన్ నుంచి నెక్స్ట్ జనరేషన్ వరకు చెప్పుకుంటూ వస్తే వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇస్ దట్ అది ఎందుకు భయం, అసలు వై డస్ దేర్ ఎగ్జిస్ట్ ఫియర్ ఆఫ్ వాటర్ తెలీదు. అంటే వీ డోంట్ ఈవెన్ వాంట్ టు ట్రై. కరెక్ట్. అది సో దిస్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సంథింగ్ దట్స్ అన్ అక్వైర్డ్ ఫియర్. సో అది మనకి న్యాచురల్ కాకపోయినా చెప్పి వాళ్ళని నమ్మి మనం దాన్ని ఒక ఫియర్ గా తయారు చేసుకుని పెట్టుకున్నాం అనమాట. సో దీస్ ఆర్ బ్రాడ్లీ 2 categories of fears. ఓకే. సో యాక్చువల్లీ భయాల్లో కూడా 2 categories ఉంటాయని ఇప్పుడే తెలిసింది. ఓకే, మనం జనరల్ ఫియర్స్ గురించి మాట్లాడుకుందాం. కొంతమందికి ఎలా ఉంటుందంటే ఇంట్లోంచి బయటకు వెళ్ళాలంటే భయం, కొంతమందికి ఊరికే ఏమీ లేకుండా తలుపులు అలా గాలి కొట్టుకుంటున్నా అదొక రకమైన భయం. అంటే ఏదో అయిపోతుందేమో, ఏదో జరిగిపోతుందేమో, నాకేమైనా అయిపోతుందేమో అన్నట్టుగా భయం. కొంతమందికి స్కూల్కి వెళ్ళాలంటే భయం, ఆఫీస్కి వెళ్ళాలంటే భయం, ఇంకా నలుగురి మధ్య నడవాలంటే భయం, అందరితో పాటు కలిసి మాట్లాడాలంటే భయం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాల భయాలు ఉంటాయి. సో వీటన్నిటి నుంచి మనం దూరంగా ఉండాలి. అసలు ఈ భయం అనేది మనం పోగొట్టుకోవాలి అంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పారు చూడండి, అది ఈ చీకటి గాలి కొట్టుకుంటుంది, అట్లా ఆ పరదా అట్లాగా యూనో ఊగుతూ ఉంటుంది. దాని ఒక సినిమా గుర్తొస్తుంది అన్నమాట, చిన్నప్పుడు చూసి సినిమా. అక్కడి నుంచి ఏదో ఒకటి బయటకు వస్తుంది, చేయి వస్తుంది, ఇది వస్తుంది. సో ఇట్స్ ఇంట్రెస్టింగ్. ఈ ఫియర్ అనేది ఇట్ ఇస్ ఆల్మోస్ట్ బికమ్ అన్ అడిక్షన్. ఫియర్ ఇస్ ఎ డెబిలిటేటింగ్. అంటే అదేంటంటే మన మైండ్ని అట్లా ఒక క్యాప్చర్ చేసుకుని మనకి లాజికల్ థింకింగ్ సొల్యూషన్ ప్రాసెస్ని కానివ్వకుండా అది ఇట్ క్యాప్చర్స్ యూ అనమాట. సో అలాంటి డెబిలిటేటింగ్ ఫ్యాక్ట్ మనకు దాన్ని చేసుకుని మనం వీ హ్యావ్ మేడ్ ఇట్ అ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. వీ హ్యావ్ బిగిన్ టు యాక్సెప్ట్ ఇట్, వీ హ్యావ్ బిగిన్ టు బికమ్ న్యాచురల్ విత్ ఇట్. అదేంటంటే వీ ఆల్మోస్ట్ సే దట్ ఓ టు బీ అఫ్రేడ్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ నీటి గండం టు బీ అఫ్రేడ్ ఆఫ్ వాటర్ ఇస్ న్యాచురల్ ఇన్ ఇండియా. అదే కానీ వెస్టర్న్ కంట్రీస్కి వెళ్తే దట్ దే కన్సిడర్ దట్ టు బి వెరీ సిలీ. అది చాలా సిలీ. దిస్ ఇస్ అ వెరీ సూపర్స్టిషన్ అన్నట్టు, మూఢనమ్మకం, రైట్? సో దానికి ఏంటంటే ఇప్పుడు నౌ దిస్ అనదర్ కేటగిరీ, వీఆర్ అడిక్టెడ్ టు అవర్ ఫియర్స్. అదేంటంటే ఈ హారర్ ఫిల్మ్స్ అని ఉంటాయి చూడండి, దానికి మనం డబ్బిచ్చి లైన్లో నుంచుని చూసి సినిమా వచ్చి మన ఇంట్లో మనం పడుకోవడానికి కష్టపడతాం అనమాట. యు సీ హౌ. అండ్ ఇంకా దేర్ అనదర్ నౌ డేస్ మోర్ మోడర్న్ థింగ్స్ ఆర్ కమింగ్. ఇప్పుడు ఈ రోలర్ కోస్టర్స్ అని ఉంటాయి, మీరు థీమ్ పార్క్స్ చూసుంటారు, వినుంటారు. సో అదే బేసిక్లీ వాట్ ఇట్ ఇస్ అ థింగ్ ఆఫ్ బేసిక్లీ పేయింగ్ అండ్ స్టాండింగ్ ఇన్ లైన్ టు బేసిక్లీ గెట్ ద ఫియర్ ఫ్యాక్టర్. దాని కొన్ని రోలర్ కోస్టర్స్ పేరే ఫియర్ ఫ్యాక్టర్ ఉంటాయి అన్నమాట. వాళ్ళు కావాలనుకుని ఎలా చేస్తారంటే ఎగ్జిబిషన్స్ లో వాటిలో డబ్బులు ఇచ్చి లైన్ లో నుంచొని వెళ్ళి భయపడొస్తారు. ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ చిన్నప్పుడు కూడా మనం ఈ జాయింట్ వీల్ ఉండేది ఎగ్జిబిషన్స్ లో. యా, సో దట్ ఈస్ అ వెరీ గుడ్ ఎగ్జాంపుల్. అదేంటి ఆల్ ఇట్ ఇస్ నథింగ్ బట్ ఫియర్. యూర్ ఎంజాయింగ్ ఎక్స్పీరియన్సింగ్ ద ఫియర్. ఇప్పుడు నౌ ద మోస్ట్ మోడర్న్ థింగ్ ఇస్ దిస్ వీడియో గేమ్స్. ఎక్స్ట్రీమ్లీ వైలెంట్ వీడియో గేమ్స్ పిల్లలు ఆడుతున్నారు.
అండ్ దాంట్లో ఏంటంటే ఇట్స్ ఇన్స్టంటేనియస్ అనమాట. సో సపోజ్ ఆ గేమ్ ఆడుతున్నప్పుడు కొన్నిసార్లు నేను మా చిన్న ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లల్ని చూస్తుంటాను ఆడటం. ఇట్స్ షూట్ ఆర్ బీ షాట్. సో ఇన్స్టంట్ రియాక్షన్ అనమాట. అది ఎట్లా అంటే చాలా వైలెంట్. ఒకసారి షూట్ చేస్తే బాడీ పార్ట్స్ హెడ్ రోల్ అవుతుంటుంది, బ్లడ్ స్ప్లాష్ అవుతుంటుంది. సో ఈ ఫియర్ అనేది ఇట్ హస్ బికమ్ ఆల్మోస్ట్ అ ఫార్మ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అన్నట్టు. సో ఈవెన్ బిఫోర్ వీ స్టార్ట్ అడ్రెస్సింగ్ ఇట్, వీ హ్యావ్ టు సీ దట్ వీ ఆర్ actually giving up our self-control by becoming addicted to our fears. Then comes a situation, okay, now that we understood that this fear is playing games with us and we are allowing it to play games with us, which is what really video games are. It's basically playing with your own weakness. And that what happens is that becomes a part of the psyche. And that becomes a very deep part of the subconscious. అంటే ఆ ఫియర్ అనేది మనకి ఎవ్రీ వాక్ ఆఫ్ లైఫ్లో మనకి అది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందన్నమాట మనకి తెలియకుండా. ఓకే, యూ మీన్ టు సే భయం అనేది మన మైండ్లో క్రియేట్ చేసుకునేది, రైట్? అంటే అదేంటి అంటే అదొక ఊహ. కరెక్ట్. సో మన మైండ్లో అలా ఊహించేసుకుంటున్నాం. అక్కడ ఏదో ఉంటుంది, ఏదో జరిగిపోతుంది, నాకేదో అయిపోతుంది అని మనమే మైండ్లో అలా క్రియేట్ చేసుకుంటున్నాం. సో వన్స్ మన దాటి గనక అదేంటి అని చూడగలిగితే నాకు తెలిసి అక్కడ భయం అనేది మనం తప్పించగలం. ఎగ్జాక్ట్లీ. సో దీనికి ఒక స్టోరీ చెప్తాను, నా లైఫ్లోని స్టోరీ అనమాట. చిన్నప్పుడు ఐ వాస్ అబౌట్ 8 or 9 years old. అండ్ మా కజిన్స్ అంతా, అంటే మా కజిన్స్ కొంతమంది చాలా నాకన్నా ఒక 10-15 years నాకన్నా పెద్ద అనమాట. సో అందరు కలిసి మేము హైదరాబాద్లో గండిపేట లేక్కి పిక్నిక్ వెళ్ళామన్నమాట. జస్ట్ కజిన్స్ అండ్ సమ్ సీనియర్ కజిన్స్ అండ్ సమ్ వెరీ యంగ్, ఒక గ్రూప్ ఆఫ్ 8 or 9 కజిన్స్ అందరు కలిసి వెళ్ళామన్నమాట. సో దారిలో వచ్చేటప్పుడు కొంచెం జస్ట్ అట్లా ఆ ట్వైలైట్ అంటే చూడండి, జస్ట్ సూర్యాస్తమ సమయం అనమాట. అలా వస్తున్నాం. అండ్ అప్పుడు ఏంటంటే మేమంతా రోజంతా వాటర్లో ఆడుకుంటూ మొత్తం టైర్డ్ అయిపోయి వెనక్కి వస్తున్నప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు మోటార్ సైకిల్ మీద కూర్చో, అండ్ ఇద్దరు పెద్ద ఓల్డర్ బ్రదర్స్ మధ్యన నువ్వు మధ్యలో కూర్చో అంటే నేను మధ్యలో కూర్చొని ముగ్గురు కలిసి వస్తున్నాం. అండ్ అదో రావడం మంచి గాలి, అంత లాంగ్ డ్రైవ్ కాబట్టి నాకు నిద్ర వచ్చేసింది అనమాట. సో నెక్స్ట్ సీన్ ఏం గుర్తుందంటే, నేను ఐమ్ ఫ్లయింగ్ ఇన్ ది ఎయిర్ అనమాట. రోడ్డు మీద పడి దొల్లుతున్నాం అనమాట. దాని తర్వాత నెక్స్ట్ సీన్ ఐ రిమెంబర్, హాస్పిటల్లో ఉన్నాను. మొత్తం అంత బాడీ అంత స్క్రాచెస్, బట్టలు అంతా చిరిగిపోయి. సో ఆ ఇన్సిడెంట్తో ఏమైందంటే, అసలు స్టోరీ గోస్ దట్ ఏదో కుక్క వచ్చిందంట. కుక్క వచ్చి అది ఫ్రంట్ బ్యాక్ చేసి కంట్రోల్ కాలేదు, స్కిడ్ అయింది బైక్, పడేమో. అప్పుడు నాకు మేలుకి వచ్చింది. సో అది ఎందుకు అయిందో నాకు అవంతా తెలియదు. వెనక్కి వచ్చే మా కజిన్స్ వేరే కార్లో వస్తున్నారు, వాళ్ళు చెప్పారనమాట అసలు ఏమేమైందని. ఎనీవే, సో అయిందేదో అయింది. దానికి ఆ షాక్ నాకు ఆ చిన్నప్పుడు 8 years అప్పుడు నాకు ఏది తగిలిందో అది ఇట్ టుక్ మీ మెనీ ఇయర్స్. బైక్ అసలు దగ్గర ఎక్కడో దూరం మాట, దగ్గరికి వెళ్తేనే అట్లా ఉనికిపోయేది అనమాట బాడీ. అండ్ ఇట్ సో మచ్ సో దట్ అది డెబిలిటేటింగ్ అనమాట. చాలా భయం వేసిపోయింది. అంటే మైండ్ అంతా ఫ్రీజ్ అయిపోయింది. అంటే మీకు కూడా ఉండొచ్చు ఒక ఎక్స్పీరియన్స్ ఇట్లాంటిది. సో దానికి ఇట్ టుక్ మీ మెనీ ఇయర్స్ టు బి ఏబుల్ టు గెట్ ఆన్ అ బైక్. అండ్ టుడే ఐల్ బీ హ్యాపీ టు సే దట్ టుడే ఐ రైడ్ అ వెరీ ఫాస్ట్ బైక్, డుకాటి అండ్ రోజ్ శాన్ ఫ్రాన్సిస్కో. ఎలా అంటే మీరు ఏ సిచ్యుయేషన్ కారణంగా మళ్ళీ మీరు నార్మల్ అవ్వగలిగారు? ఏంటంటే అండి, ఇప్పుడు ఫియర్, ఎవ్రీ ఫియర్ ఐ బిలీవ్ ఇట్స్ ద సేమ్ ఫిలాసఫీ. వన్స్ యూ బేసిక్లీ ఎగ్జామిన్ యువర్ ఫియర్, అది ఫియర్ వచ్చింది అనుకోండి, అంటే అది దట్ ఈస్ అ ఫార్మ్ ఆఫ్ మెడిటేషన్. మెడిటేషన్ ఏంటంటే, యూ ఆర్ లుకింగ్ అట్ పార్ట్స్ ఆఫ్ యువర్ కాన్షియస్నెస్ విచ్ యూ డోంట్ అండర్స్టాండ్ ఆర్ యూ అండర్స్టాండ్ బట్ డోంట్ హ్యావ్ ఫుల్ క్లారిటీ. దట్ ఈస్ మెడిటేషన్. బేసిక్లీ హూ am I అని దాంతో మెడిటేషన్ స్టార్ట్ చేస్తాం. దెన్ ఆఫ్ కోర్స్ దేర్ ఆర్ మెనీ సబ్జెక్ట్స్. సో సేమ్ థింగ్, ఆ హూ am I లో why am I being trapped by this particular episode? In my case, the two-wheeler. అది మనం అర్థం చేసుకున్నప్పుడు యూ రియలైజ్ దట్ నాట్ ఎవ్రీ టైమ్ విల్ బీ ద సేమ్ రిజల్ట్. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమందికి ఇచ్చినప్పుడు ఏదో బాల్ ఆడుతున్నప్పుడు కుక్క కరిసింది అనుకోండి, ఆ ఉండిపోద్ది ఆ ఫియర్. పెద్దగా అయినప్పుడు కూడా కుక్క దగ్గరికి వచ్చింది, పిల్లిదే పాపం, పిల్లి అది ఏం చేస్తుంది. కానీ ఐ హావ్ సీన్ సో మెనీ ఓల్డ్ పీపుల్ అసలు మీనింగ్లెస్ గా భయపడిపోతారు. సో ఆ టైంలో బేసిక్లీ టు స్టాప్ అండ్ అబ్జర్వ్ అండ్ రియలీ సీ అది ఎలాగ మనకి మైండ్ గేమ్స్ ఎలాగ అట్లా పెరుగుతుంది. హౌ ఇస్ ఇట్ క్యాప్చరింగ్ యువర్ థింగ్. మనం వన్స్ వీ త్రో లైట్ ఇన్ ద డార్క్ స్పేస్, ద డార్క్నెస్ డిసపియర్స్. ఓకే, సో చీకటి అని మనం భయపడి వదిలేకూడదు. ఆ చీకట్లో మనం ధైర్యంగా వెళ్ళి ఎందుకు మనకి అక్కడ ఏంటి, మనం వాట్ ఆర్ వి ట్రైయింగ్ టు అవాయిడ్. ఓకే, అసలు ఏముందో తెలియదు. కరెక్ట్. చీకటి అంటే చీకటి భయం. ఓకే,
అది హిడెన్ ఫియర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది దాన్ని అర్థం చేసుకుని దాని మీద చేసి అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇంకో సెకండ్ టిప్ ఇస్తాను మీకు మెడిటేషన్లో దర్ ఇస్ సెకండ్ టిప్ అండ్ సెకండ్ టిప్ ఏంటంటే అది మీరు ఆ సిచ్యువేషన్లో ఉన్నప్పుడే భయం పడి దాన్ని కాంకర్ చేయడానికి ట్రై చేయడం ఒకటి దానికన్నా బెటర్ సింప్లర్ సిచ్యువేషన్ ఏంటంటే మీరు యాక్చువల్లీ మీరు మెడిటేషన్లో కూర్చున్నప్పుడు ఇమాజిన్ ద సిచ్యువేషన్ జస్ట్ మైండ్ ఒక ల్యాబొరేటరీ అనుకొని ఒక ఎక్స్పెరిమెంట్ లాగా తయారు చేసుకొని ఇమాజిన్ నేను ఒక ఇన్ మై కేస్ వెహికల్ దగ్గరికి వెళ్ళాను వెహికల్ మీద కూర్చున్నాను స్టార్ట్ చేశాను నేను డ్రైవ్ చేస్తున్నాను దెర్ ఇస్ నథింగ్ ఆన్ ద వే ఐఎమ్ హ్యావింగ్ అ గుడ్ టైమ్ ద ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ డ్రైవింగ్ అ మోటార్ సైకిల్ ఇన్ అ బిగ్ సిటీ ఫర్ మీ ఇట్స్ అ బిగ్ అడ్వాంటేజ్ సో మనం అది ఆ బెనిఫిట్స్ దానికి లేకపోతే మన చేయడం పోకుండా మూలాన దానికి వచ్చే లాసెస్ దాన్ని కంపేర్ చేస్తే లాజికలీ మనకు ఒక స్ట్రెంగ్త్ వచ్చేస్తుంది అనమాట ఏంటంటే బేసిక్లీ ఈ ఫియర్ అనేది ఇట్ ఈస్ ఎ ఫ్యాక్టర్ దట్ మనకి పాజిటివ్ ఇమోషన్స్ లేకపోవడం మూలాన ఆ సిచ్యువేషన్లో ద నెగటివ్ ఇమోషన్స్ టేక్ చార్జ్ సో దానికి మనం బ్యాలెన్స్ చేసుకుంటే వి అండర్స్టాండ్ వి రేషనలైజ్ ఇట్ అండ్ సే అండర్స్టాండ్ వాట్ ఇస్ ఇట్ వి ఎక్స్పెరిమెంట్ ఇట్ ఇన్ ద mind and play the situation and then what happens is that when the situation actually comes in fact నా ఎగ్జాంపుల్ ఇంకొంచెం ఈజీ ఎగ్జాంపుల్ నేను ఎందుకంటే నాకు చాయిస్ ఉంది మోటార్ సైకిల్ మీద దగ్గరికి వెళ్ళినప్పుడు ఎక్కాలా లేదా అనే చాయిస్ ఉంది కొంతమందికి ఫర్ ఎగ్జాంపుల్ అది ఎలివేటర్ మీకు లిఫ్ట్లో మీకు వెళ్ళడానికి భయం ఉందనుకోండి క్లాస్ట్రోఫోబియా మూలాన ఇమాజిన్ మీరు బాంబేకి వెళ్తే 50 ఫ్లోర్స్ న్యూయార్క్కి వెళ్తే 100 ఫ్లోర్స్ ఉంటాయి సో దెన్ యూ డోంట్ హ్యావ్ ఎ చాయిస్ సో యూ సీ సో సమ్టైమ్స్ ఆ చాయిస్లెస్ సిచ్యువేషన్లో మీరు అసలు ఏం చేయాలో మీకు తెలియకపోవచ్చు దానివల్ల ఆబ్వియస్గా లాసే కదా చాలా లాస్ మీకు లాస్ మీ ఫ్యామిలీకి లాస్ ఇన్ఫాక్ట్ మీ మీద మీకు మీ డిపెండెంట్స్ ఉన్నారంటే పిల్లలు ఉన్నారంటే వాళ్ళకి ఇమాజిన్ మీరు మీ వీక్నెస్ మూలాన వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంటుంది సో దీస్ ఆర్ ఆల్ థింగ్స్ దట్ కెన్ బి క్లియర్లీ మేనేజ్డ్ ఇన్ ద మైండ్ ఓకే సో అంటే ఎప్పుడో ఒకసారి జరిగింది అని దాన్ని మనసులో పెట్టేసుకొని భయపడుతూ ఉండే కన్నా అసలు ఇప్పుడు మళ్ళీ జరుగుతుంది అని అనుకోకుండా ముందుకెళ్ళాలి అండ్ అండర్స్టాండింగ్ దాంతో బెనిఫిట్స్ ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ మోటార్ సైకిల్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇట్స్ ఈజియర్ టు పార్క్ ఇట్స్ ఈజియర్ టు డ్రైవ్ ఇట్స్ ఈజియర్ టు నావిగేట్ పాయింట్ చాలా బాగుంది అంటే ఫస్ట్ దాన్ని మనం దీనివల్ల నాకు లాభాలు ఏంటి నష్టాలు ఏంటి అని ఆలోచించుకుంటే ఆబ్వియస్గా తెలిసిపోతుంది మీరు అన్నట్టు బైక్ చాలా యూస్ఫుల్ ప్రతి చోట నాకు అవసరం సో ఆ బైక్ అంటేనే నాకు భయం అంటే నేను ఏ పనులు చేసుకోలేను దానివల్ల నా టైం వేస్ట్ అవుతుంది నా వర్క్స్ ఫుల్గా కంప్లీట్ అవ్వవు సో చాలా నష్టాలు ఉన్నాయి అండ్ ఇంకోటి ఏంటంటే నాట్ యూ విల్ అండర్స్టాండ్ ఆ డిస్కషన్ మైండ్లో చేస్తే మనమే డైలాగ్ లోపల చేస్తే అది ఫార్మ్ ఆఫ్ మెడిటేషన్ దాంతో మనకు అర్థమయ్యేది ఏంటంటే నాట్ ఎవ్రీ డే ఇస్ ద సేమ్ రిజల్ట్ నాట్ ఎవ్రీ డాగ్ బైట్స్ నాట్ ఎవ్రీ బైక్ రైడ్ ఎండ్స్ అప్ ఇన్ డేంజర్ ఎస్ వీ బీ కేర్ఫుల్ ఇలా కూడా మరీ ఫూలిష్గా అయ్యి దాన్ని అసలు నుంచి లెసన్ నేర్చుకోకుండా మళ్ళీ అదే మిస్టేక్ చేస్తే దట్ స్టూపిడిటీ అది కాదు వీ టేక్ ద లెసన్ ఫ్రమ్ ఇట్ బట్ వీ డోంట్ లెట్ ద ఇమోషన్ స్టే విత్ అస్ దట్ ఈస్ ద రోల్ ఆఫ్ మెడిటేషన్ రైట్ ఒక్కసారి మనం అడ్వాన్స్ అయితే తర్వాత వచ్చే పరిణామం కారణంగా మనకు అసలు ఏంటి అనేది కూడా అర్థం అవుతుంది సో లైఫ్ లాంగ్ ఆ ఫియర్ని మనం దూరం చేసేసుకోవచ్చు రైట్ ఓకే సో ఫియర్ని ఎలా మనం కొంచెం దాన్ని అవాయిడ్ చేయొచ్చు అనేది బాగా చెప్పారు ఓకే మీరు శాన్ ఫ్రాన్సిస్కోలో ఎన్నో మెడిటేషన్ ట్రైనింగ్స్ ఇచ్చారు ఎన్నో మేనేజ్మెంట్ క్లాసెస్ చేశారు సో ఈ ఫియర్ గురించి కూడా మీరు చాలా క్లాసెస్ చేశారని చెప్పారు సో ఎక్కువ మీకు ఏ కైండ్ ఆఫ్ ఫియర్స్ మీద కంప్లైంట్ వస్తూ ఉంటాయి అంటే కొంతమందికి ఇందాక మనం మాట్లాడుకున్నాం ప్రతి చిన్నదానికి భయపడుతూ ఉంటారు అది పెద్దది కాదు బట్ స్టిల్ ఆ చిన్నది కూడా వాళ్ళు ఏంటంటే భూతద్దం పెట్టి అంటే భయం అనే భూతద్దం పెట్టడం వల్ల అది పెద్దదిలా కనిపిస్తుంది సో ఏంటంటే కొంతమంది ఎగ్జామ్స్ రాయాలన్నా భయపడుతూ ఉంటారు ఇంకా మెయిన్ థింగ్ వాళ్ళు లైఫ్లో ఎదగడానికి ఉపయోగపడే బిజినెస్ కానీ జాబ్ కానీ ఇవన్నీ చేయాలి అన్నా భయపడుతూ ఉంటారు అంటే అది ఫెయిల్ అవుతుందా సక్సెస్ అవుతాను ఒకవేళ ఫెయిల్ అయితే నేనేమవుతాను సక్సెస్ అయితే ఎలా ఉంటుంది ఈ రకమైన ఫియర్స్ కూడా ఉంటాయి సో ఎక్కువ మీకు వచ్చే కంప్లైంట్ ఏంటి ఫియర్లో ద నంబర్ 1 యూనివర్సల్ ఫియర్ ఓకే ఈస్ లీవింగ్ ద బాడీ డెత్ ఇది చాలా పెద్ద ఫియర్ ఆఫ్ కోర్స్ 99.99% ఆఫ్ ద వరల్డ్ ఒప్పుకున్నా కానీ కొంతమంది వాళ్ళు అవుట్ ఆఫ్ ఈగో ఒప్పుకోపోవచ్చు దిస్ ఈజ్ అన్ ఇన్బిల్ట్ ఫియర్ యు సీ సో మీరు ఒక మోస్ట్ కామన్ అని అడిగారు సో ఐమ్ టెల్లింగ్ యూ అరౌండ్ ద వరల్డ్ దిస్ ద మోస్ట్ కామన్ ఫియర్ అండ్ ఇది పెద్ద సబ్జెక్టు యూ కెన్ ఆస్క్ మీ మోర్ క్వశ్చన్స్ అబ్సల్యూట్లీ రైట్ ఎందుకంటే ఇంక దాని గురించి ఏం మాట్లాడక్కర్లా బికాజ్
యూనో అది భయపడకుండా జరిగే పని అస్సలు కాదు. ప్రతి ఒక్కరూ తప్పకుండా భయపడతారు. రైట్, ఓకే. దాంట్లో లాజిక్గా ఆన్సర్ ఇచ్చారు. సో దానికి సో సేమ్ థింగ్. సో ద కాన్సెప్ట్ ఇస్ ద సేమ్ థింగ్. ద మోమెంట్ యూ అండర్స్టాండ్ అసలు లైఫ్ అంటే ఏంటి, డెత్ అంటే ఏంటి అంటే ఏంటంటే ఇప్పుడు వాట్ ఇస్ డెత్? డెత్ ఈస్ ద ఫియర్ ఆఫ్ ది అన్నోన్. ఓకే. బాడీ మనకి యూనో చెడిపోయినా కానీ, ఎంత కుళ్ళిపోయినా కానీ, చాలా సిక్గా ఉన్న వాళ్ళు కూడా దే ఆర్ ఫియర్ఫుల్ ఆఫ్ డైయింగ్. వాట్ ఆర్ దే హోల్డింగ్ ఆన్ టు? నథింగ్. ఇక ఉన్నదంతా దస్ పెయిన్, బాడీస్ పెయిన్, వెరీ సిక్. దానికి కూడా వదిలిపెట్టడానికి భయపడతారు. ఎందుకు? ద ఫియర్ ఆఫ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ వెన్ ఐ వాక్ త్రూ దట్ టనల్ టు ది అదర్ సైడ్. తెలియదు ఎవరికి, తెలీదు. రైట్. ఇప్పుడు మీరంటే నాకు ఒకటి గుర్తొస్తుంది. ఇప్పుడు చాలా మంది కామన్గా ఫేస్ అయ్యే ప్రాబ్లం అంటే మనం ఇప్పుడు బాడీ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఐ వాంట్ టు ఆస్క్ దిస్ క్వశ్చన్. అంటే ఇప్పుడు సపోజ్ ఎవరికో క్యాన్సర్ ఉంది, డాక్టర్ వచ్చి మీకు క్యాన్సర్ ఉంది, మీరు ఒక 3 monthsలో చనిపోతారు అని చెప్తారు. సో ఈ 3 monthsలో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ స్టార్టింగ్ 10 days విపరీతంగా భయపడిపోయి అమ్మో నేను చచ్చిపోతాను అనుకొని 3 monthsలో పోవాల్సింది 1 monthలోనే చనిపోతారు. సో ఆ టైంలో వాట్ కైండ్ ఆఫ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ మీరు అడిగేది. యా, దాంట్లో మీకు ఒక మాట చెప్తానండి. సో దిస్ ఇస్ ద వెరీ 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 ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మీరు టచ్ చేసిన టాపిక్. దీన్ని పాలియేటివ్ కేర్ అంటారనమాట. ఏంటంటే బేసిక్లీ దిస్ ఇస్ ద ఎండ్ లైఫ్ ట్రీట్మెంట్ అనమాట. సో సర్టన్ కేసెస్ మనం అందరూ వీ హ్యావ్ టు గో. And some of us go early, some of us go late, some of us go because of sickness, some of us go because of natural conditions. ఈ లాస్ట్ స్టేజ్లో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ పేషెంట్ కాకుండా ఆ పేషెంట్ ఒక్క చుట్టుపక్కల ఫ్యామిలీ మెంబర్స్ కూడా దే హ్యావ్ టు హ్యావ్ సర్టన్ అమౌంట్ ఆఫ్ జ్ఞానం అనమాట. అండ్ దట్ అండర్స్టాండింగ్ కెన్ మేక్ దట్ ట్రాన్సిషన్ పెయిన్లెస్. అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? అది 100% వర్క్ అవుతుంది. మీకు మంచి ఎగ్జాంపుల్స్, నాకు టైం ఉంటే నేను మీకు ఐ కెన్ రైట్ అ హోల్ బుక్ అండ్ ఐ కెన్ టెల్ యూ. వన్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. One of the ladies who was in charge of responsible for my meditation training, tanu America lo army hospital lo cancer specialist anamata. And avadi she's a colonel in the army, and avadi day to day she has to see death. And avadi cheppedi entante that the patient sometimes he is willing or she is willing to let go of the body because chaala viparitamaina pain bharinchalekopotunnaru. They rather I go. Gani the family members, they hold the body down. Absolutely. They hold the soul down. Endukante they attachment moolana they are not willing to let go of the soul, and because of that attachment the soul is continuing the process of suffering. Right. Vaaliki suffering, a patient suffering, family members kandarki suffering. Okay, ante veelu ఈ బాధ భరించలేక నేను చనిపోయినా పర్వాలేదు, చనిపోతేనే బెస్ట్ అనుకున్న టైంలో ఫ్యామిలీ మెంబర్స్ ఈ మోహం వల్ల లేకపోతే ఈ అటాచ్మెంట్ వల్ల అందరూ జనరల్గా అయితే అదే అంటారు, ఎలాగా ఉండాలి ఇంకా పిల్లల మ్యారేజ్ చూడాలి, వాళ్ళని చూడాలి, వీళ్ళని చూడాలి అంటే మీరు లేకపోతే మేమేం కావాలి, ఏమైపోవాలి, లైఫ్ ఇస్ డిఫరెంట్ వితౌట్ యు. వీళ్ళు ఎంత బాధపడుతున్నారనేది తెలియదు. రైట్. ఓకే. అండ్ ఇద్దరు బాధపడుతున్నారు. ఇట్స్ బేసిక్లీ ఇట్స్ అ ఫియర్ ఆఫ్ ది అన్నోన్. ఇప్పుడు దానికి మేము చెప్పేది ఏంటంటే ద సొల్యూషన్ ఈస్ వెరీ సింపుల్. యూ హ్యావ్ టు హ్యావ్ ఎ స్పిరిచువల్ ప్రాక్టీస్. ద మూమెంట్ మీకు ఈ ఆత్మ ఒక్క అనుభవం వచ్చినప్పటి నుంచి automatically the fear of the unknown, of this transition called death. Endukante the soul is eternal. Okay. The soul is immortal. Okay. It never dies. The Avinashi. Body dies. Avinashi, exactly. Body is Vinashi, but the soul is Avinashi. So basically ఏంటంటే మీరు today I'm wearing a white dress and you're wearing a brown dress. Leaving a body is simply that process. అది మనకి చెప్తే సరిపోదు, వింటే సరిపోదు. You have to experience it, and that experience comes through meditation. Okay. Where you go into the natural, most essential form of being the soul. Then you start to realize it doesn't matter. I can continue to exist. Okay. In fact, what is it going to happen? Death anedi entante you're letting go of an old body, old clothes that is not working for you, and you're going to go into a brand new clothes. Okay. Into a brand new house. Okay. Ante ee roju oka dress eskunta malli repodunna inkoka dress. Kotta battalu. Not even paata battalu kaadu kada. Vachedi manaki kotta battalu. So in fact that is more opportunity to discover. In fact mana arakna chuste ante ee roju ippudu ee shareeranlo unnamu, ee body undi, repodunna malli mana inkokati teeskuntam. But meer cheppindi
వినడానికి లాజిక్ గానే అనిపిస్తుంది, కానీ ఇది ప్రాక్టీస్ చేయడానికి యూనో ఇట్స్ వన్ కైండ్ ఆఫ్ ఇది నిజంగా ఇలా జరుగుతుందా, ఎందుకంటే సాధారణంగా మరణాన్ని ఎవరు అంత ఈజీగా తీసుకోరు, అది లైఫ్లో ఒక పెద్ద ప్రాబ్లం లాగా ఫేస్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు దీన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలంటారు? అది మనం అశరీరీ స్థితి అంటారనమాట. ఇక్కడ మనం రాజయోగంలో మనం నేర్చుకున్నప్పుడు దట్స్ వన్ ఆఫ్ ద ఫండమెంటల్ లెసన్స్, ఫండమెంటల్ ప్రాక్టీసెస్. డైలీ మనం మెడిటేషన్లో కూర్చున్నప్పుడు వీ సెట్ ఫర్ యూజువలీ ఫర్ 3 hours or 2 hours. పొద్దున గంట సేపు అమృత వేళ అని 4 o'clock, మళ్ళీ దాని తర్వాత 6:30 ఒక అరగంట, సాయంత్రం పూట 7 అరగంట. ఇలా ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేయాలంటారు? అది దిస్ ఇస్ అ డైలీ ప్రాక్టీస్ అండి. దిస్ ఇస్ ఎనీథింగ్ దట్ వీ టాక్ అబౌట్ స్పిరిచువాలిటీ అంటే సంథింగ్ ఐ సింప్లీ ఈక్వేటెడ్ టు ఫుడ్. మీరు వీక్లీ మీరు ఎన్నిసార్లు భోజనం చేయాలని క్వశ్చన్. అంటే లాస్ట్ వీక్ తిన్న బ్రేక్ఫాస్ట్ మీద మరి నెక్స్ట్ వీక్ ఆపరేట్ చేయగలుగుతామా? నెక్స్ట్ డే కూడా ఆపరేట్ చేయాలి. ఎగ్జాక్ట్లీ. సో స్పిరిచువాలిటీ ఇస్ సోల్ ఫుడ్. ఇట్ ఇస్ అ థింగ్ దట్ హ్యాస్ టు బి ప్రాక్టీస్డ్ ఎవ్రీ డే. మనకి ఎట్లా అంటే వి గెట్ ఇట్స్ అ బ్యాటిల్ బిట్వీన్ లూజింగ్ అవేర్నెస్ that we are spirits on a human journey, and then regaining awareness that we are actually not on a physical beings on a spiritual journey. You see the opposite chustare. The world teaches us, ante mana mottham education system teaches us that we are physical beings, exactly, and sometimes some of us start on a spiritual journey. Avunu. The truth is we are spiritual beings who have come into a physical journey. ఈ ఎడ్యుకేషన్ మనం రివర్స్ చేయడానికి ఇట్స్ అ డైలీ ప్రాసెస్ ఆఫ్ అన్లర్నింగ్. బ్రహ్మకుమారీస్ విశ్వవిద్యాలయ is a process, it's a university of people trying to wake up to this reality, period. Okay, అసలు మనం బాడీ కాదు, ఒక సోల్, మన ఒక ఆత్మ. సరే, మీరు అన్నారు ఇప్పుడు ఈ రాజయోగ ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి మీకు చాలా ఈజీగా ఉంది. సో మీరు ఎంతో మందికి ట్రైనింగ్ క్లాసెస్ ఇచ్చారు, ఫియర్ మేనేజ్మెంట్ మీద స్పెషల్ క్లాసెస్ చేశారు. సో ఇలా చేసి రాజయోగ పద్ధతిని వాళ్ళకి చెప్పిన తర్వాత వాళ్ళలో ఏ కైండ్ ఆఫ్ చేంజెస్ వచ్చాయంటారు? ఎంతవరకు మార్పులు వచ్చాయి? చాలా రకరకాల కండిషన్స్ అండి. సో పీపుల్ హూ ఆర్ ఫిజికలీ సిక్, స్ట్రెస్ మూలాన దే హ్యావ్ కండిషన్స్ విచ్ ఆర్ ఫిజికలీ, అంటే డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, బ్లడ్ ప్రెషర్ కానీ, హార్ట్ కండిషన్స్ కానీ, రకరకాల కండిషన్స్ని వాళ్ళు రివర్స్ చేయటం అదొకటి. దట్స్ అ ఫిజికల్ ఎలిమెంట్. బట్ దిస్ ఆల్సో ది ఇమోషనల్ ఎలిమెంట్. వాళ్ళ ఫ్యామిలీతో ఎలా రియాక్ట్ చేస్తారు, వాళ్ళకు ముందుకు వచ్చే కోపాలు, ముందు వచ్చిన భయాలు, ఆన్ ద టాపిక్ ఆఫ్ భయం, భయాలు కూడా ఎట్లా డిజాల్వ్ అయిపోతాయో సడన్గా. అది ఎట్లా అంటే ఆల్మోస్ట్ విదౌట్ ఎనీ ఎఫర్ట్ మనకు చిన్నప్పటి నుంచి ఉన్న ప్రాబ్లమ్స్, ఇమోషనల్ ప్రాబ్లమ్స్, వెదర్ ఇట్ ఇస్ యాంగర్, వెదర్ ఇట్ ఇస్ ఫియర్, వెదర్ ఇట్ ఇస్ జెలసీ, వెదర్ ఇట్ ఇస్ సంథింగ్ ఎల్స్, అటాచ్మెంట్ టు సర్టన్ థింగ్స్, గ్రీడ్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఈ మెడిటేషన్ అనే స్టేట్స్తో ఇట్ ఈస్ ఏ solution for many things without really paying attention to each thing. Superb. ఓకే, సో అన్నిటికీ మెడిటేషనే కారణం అని చాలా క్లారిటీగా అర్థమైంది. రైట్, ఈ ఫియర్ మేనేజ్మెంట్ చూసుకుంటే, ఈ ఫియర్ మేనేజ్మెంట్ గురించి చూసుకుంటే మనం ఎంతసేపన్నా మాట్లాడతాం. ఎందుకంటే నాకు మీ దగ్గర నుంచి అలాంటి మంచి ఆన్సర్స్ వస్తున్నాయి, అట్ ద సేమ్ టైం మంచి సొల్యూషన్స్ కూడా వస్తున్నాయి, దీన్ని ఎలాగా అవాయిడ్ చేసుకోవచ్చు, ఏంటి అసలు అని. సో థ్యాంక్ యూ సో మచ్. మా స్టూడియోకి విచ్చేసి మా అమృతధార కార్యక్రమంలో ఎప్పట్లాగానే ఈరోజు కూడా ఈ ఫియర్ మేనేజ్మెంట్, భయం గురించి చాలా చక్కగా వివరించారు. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించారు. మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం. ఇదండి ఈరోజు అమృతధార కార్యక్రమంలో బ్రదర్ జనార్దన్ గారు ఎంతో చక్కగా వివరించి చెప్పారు ఫియర్ మేనేజ్మెంట్ గురించి. అసలు భయం అంటే ఏంటి, దాన్ని మనం దూరంగా వెళ్ళిపోవాలి అంటే ఏం చేయాలి, దాని నుంచి దూరంగా అయ్యి దానివల్ల మనకు వచ్చే లాభాలు ఏంటి అనేది తప్పకుండా ఆలోచించాలి ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే ప్రతి ఒక్కరు వారి లైఫ్లో ఉన్నటువంటి లక్ష్యాన్ని చేరుకోవాలి అంటే ఖచ్చితంగా ఈ ఆటంకాన్ని మనం తొలగించుకోవాలి. తద్వారా అన్నీ చెప్పినట్లుగా మన లైఫ్లో తప్పకుండా మనం విజయాన్ని సాధిస్తాం. ఇవన్నీ మనం కూడా తప్పకుండా ఫాలో అవుదాము. అండ్ మరొక అంశంతో మరొక ఎపిసోడ్లో మీ ముందుంటాం. అప్పటి వరకు నమస్తే. you.